ఎట్టి సినిమా వచ్చిందంట, పెద్ద రోడ్ అయిపోయిందంట అని మా మానవుడు రాత్రి సినిమా చూసొచ్చాడు, చాలా బాగుందంటాడు. అది విన్న నలుగురు కూడా ఆటలకి ఏంటంటే మన చిరంజీవి సినిమా స్టార్టింగ్ చూస్తుంటే రాష్ట్రాలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు రాజీపడి మీకు పరిష్కారం దొరుకుతుంది, మీకు అవార్డు వస్తుంది, మీరు వ్యత్యాసం ఏంటి? 3 పాయింట్లు అక్కడ న్యాయస్థానం మనశ్శాంతి లేనటువంటి జీవితం ఎందుకు కూడా పరిష్కార మార్గమే అద్భుతమైనటువంటి మార్గం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశము. డబ్బులు బట్టి అక్కడ దాకా జీవితకాలం పోరాడుతూనే ఉంటాయి. ఈ తీర్మానాలు దిగటమే అద్భుతమైనటువంటి మార్గము. పరిష్కార మార్గాన్ని చూసుకొని ప్రజలందరికీ మనందరూ కూర్చుని ఎప్పుడు మీరు దయచేసి సెపరేట్ గా ఉంటాం. మీరు కింద ఇవన్నీ ఎవరు ఉంటే మాతో షేర్ చేసుకుని వాటి సొల్యూషన్ కొద్ది అవకాశం ఉంది. ఇది పూర్తిగా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒకటి రామకృష్ణ గారు చెప్పినట్టు పీస్ ఆఫ్ మైండ్, పీస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తేనే మనందరికీ హ్యాపీగా ఉంటుంది. ఒక కేసు కోర్టులో పెట్టుకుందంటే ప్రతి వాయిదాకి రావాలి. రేపు వాయిదా ఉందంటే ఈ రోజు నుంచే మానసిక ఆవేదన, పని వాడికి రావడం, ఇవన్నీ కూడా ద్వారా అడ్వకేట్స్ ఉంటారు, జడ్జెస్ ఉంటారు. మీ ప్రాబ్లం ఒక మెట్టు దిగినా తప్పలేదు. లోకల్లో ఏ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే అవార్డు పాస్ చేసుకుంటారు. ఇద్దరికి సమానంగా న్యాయం జరుగుతుంది. ఈ రోజు అందరికి శుభోదయం. ముఖ్యంగా ఖచ్చితంగా ఎందుకంటే మనకి ఎందుకంటే పార్టీ ఎదురు కూడా మంచిగా ఉండాలి, మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఎవరి వంతు సహకారం వాళ్ళు అందిస్తున్నారు హ్యాండ్ సెట్ అవ్వడానికి. అలాగే ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా ఇది పబ్లిష్ చేయడం వల్ల ఈ పర్టికులర్ డేట్ లో దొంగదారుతుంది ఆంధ్రప్రదేశ్ తప్పకుండా పరిశీలన చేసుకోవాలని మెసేజ్ కన్వే చేయడం వల్ల అందరూ సర్వీస్ చేస్తున్నట్టే. ఇప్పుడు ఇంతవరకు అందరూ చెప్పినందున నేను అడాప్ట్ చేస్తూ నేను చెప్పదలుచుకున్నాను, దాన్ని భాగంగా తీసుకున్నాను. సో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన లైఫ్ లో సర్వీస్ అంటూ చేయాలి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సర్వీసెస్. ఒక గ్రాడ్యుయేట్ ఏంటంటే ఈ మధ్య ఒక స్పీచ్ లో ఉన్నాను. ఆమె స్పిరిచువల్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పిన స్పీచెస్ వింటూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి పేషెంట్స్ వస్తే వాళ్ళ డాక్టర్స్ అన్ని టీచర్స్ ఇవ్వడం అలా ఎవ్రీడే నా పని చేస్తుండేదాన్ని. స్టూడెంట్ అమ్మాయి ఏదో డిగ్రీ ఏదో చదువుతుంది, ఆమె తోచిన సహాయం సేవ చేస్తుంది. అదేవిధంగా మన న్యాయవాదులు, న్యాయమూర్తులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళంతా కూడా మ్యాటర్ సెటిల్ చేయడంలో వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని లిటిగెంట్ పబ్లిక్ అందరికీ నా నమస్కారం తెలియజేస్తాను. అదేవిధంగా మన స్టాఫ్ మెంబర్స్ కూడా వాళ్ళు తోచినంత వాళ్ళు ఇందులో రోల్ ప్లే చేస్తారు. ఈవినింగ్ రోజు వాళ్ళు లేట్ గా వెళ్తారు. ఈ లోకల్ టైంలో ప్రతి డిపార్ట్మెంట్ లో జీపీ గారు, పీపీస్ వీళ్ళంతా కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ మ్యాటర్స్ లో సెటిల్ చేయడంలో వాళ్ళు చాలా కష్టపడతారు. పిఎస్ఏ గారు, ఆల్ మ్యాజిస్ట్రేట్స్ ఈవినింగ్ అందరూ లేట్ గా వెళ్తున్నారు. అంటే ఇదంతా కూడా భగవంతుడు మనకి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు. అందులో మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఓపెన్ చేసి మన ప్రాపర్టీ పెంచుతారు. మనకి కనిపించేది. అందరూ అవకాశం వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్తే, ధన్యవాదాలు. ధన్యవాదాలు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐడిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ ఐటీ ఈసీఈ ట్రిపుల్ మెకానికల్ సివిల్ మరియు ఎంబీఏ ప్రతి విభాగంలో ఎంటెక్ కోర్సులు కలవు. ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి సిఆర్టీ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను. తద్వారా మా విద్యార్థులు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం. క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.